హాయ్, నమస్తే. వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఒక త్రిభుజం ఏబీసీలో S-A:2, S-B:2, S-C 11:9:5. ఇక్కడ ఎస్ అనేది త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం. త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగము అయిన A:B:C విలువ ఎంత? నిష్పత్తి అడిగాడు. ఇలా ఒక త్రిభుజానికి సంబంధించి మాట్లాడుతూ అక్కడ ఎస్ అనగానే 2S అనగానే ఒక్కొక్కసారి వాడు A+B+C అంటాడు. 2S అనగానే A+B+C అని చెప్తాడు. లేదా ఎస్ అంటే కనుక A+B+C/2 అర్ధ చుట్టూ కొలత, త్రిభుజానికి సంబంధించిన అర్ధ చుట్టూ కొలత అని చెప్తూ ఉంటాడు. అలా చెప్పినప్పుడు క్లియర్గా మనకి A:B:C కావాలనుకుంటే కనుక ఏ కావాలి అనుకుంటే కనుక ఏ మూసేయండి, మిగిలిన రెండూ కలిపేయండి. ఏ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో మిగిలిన రెండు కలిపేయండి అంటే 9 + 5. బి కావాలి అనుకుంటే కనుక బి మూసేయండి, ఇక్కడ ఉన్న నెంబర్ మూసేయండి, మిగిలిన రెండు కలిపేయండి. కలిపేస్తే కనుక 11 + 5 11 + 5 16. సి కావాలి అనుకుంటే కనుక 11 + 9 11 + 9 20 అని చెప్తాం. అందుకని సమాధానం ఎంత అంటే 14 + 16 + 20 అని చెప్పడం జరుగుతుంది. 14 + 16 + 20 అనగానే క్లియర్గా మనకి రెండో ఎక్కం పోతుంది. 2 7 అని చెప్పొచ్చు, 2 8 అని చెప్పొచ్చు, 2 10 అని చెప్పొచ్చు. అంటే సమాధానం ఎంత అంటే కనుక 7 8 10 7:8:10 అని చెప్తాం. ఓకే, ఈ రకంగా మనకి త్రిభుజానికి సంబంధించి లింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే భుజాలకి సంబంధించిన నిష్పత్తి కనుక అడిగితే, భుజాలకి సంబంధించిన నిష్పత్తి అడిగితే మనకి అక్కడ వాడిచిన నిష్పత్తులు ఏ కావాలి, ఫస్ట్ నెంబర్ మూసేయండి, మిగిలిన రెండు కలపండి. బి కావాలి, రెండో నెంబర్ మూసేయండి, మిగిలిన రెండు కలపండి. సి కావాలి, సి మూసేయండి అంటే సి అంటే అక్కడ సి, మిగిలిన రెండు నెంబర్లో కలిపండి. అలా కలిపేయడం వల్ల ఏమవుతుందంటే కనుక డైరెక్ట్ సమాధానం A:B:C అని వస్తుంది. A:B:C అని రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక 7 8 10 అని చెప్పొచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఏ వద్ద కొన్ని రూపాయి, 50 పైసలు, 25 పైసల నాణ్యాలు ఉన్నాయి. నాణ్యాల సంఖ్య యొక్క నిష్పత్తి ఆరోహణ క్రమంలో ఉన్న బేసి ప్రధాన సంఖ్యలు మరియు మొత్తము సొమ్ము 58 రూపాయలు. ఆ సంఖ్యలు తిప్పి రాసిన అతని వద్ద ఉండే మొత్తము సొమ్ము ఎంత? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే నాణ్యాల సంఖ్య నిష్పత్తి అనేది ఆరోహణ క్రమంలో ఉన్న బేసి ప్రధాన సంఖ్యలో అని చెప్పాడు. ఆరోహణ క్రమంలో ఉన్న బేసి ప్రధాన సంఖ్యలు, ఆరోహణ క్రమంలో ఉన్న బేసి ప్రధాన సంఖ్యలు. ఒక క్రమంలో ఉన్న బేసి ప్రధాన సంఖ్యలు అనగానే క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది 1 రూపాయి, అలాగే 50 పైసలు, 25 పైసలు. బేసి ప్రధాన సంఖ్యలు అని చెప్పాడు కాబట్టి క్లియర్గా మనకి 3 5 7 అని చెప్తున్నాం. ఆరోహణ క్రమంలో ఉన్న బేస్ సంఖ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలు అని చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మన ప్రకారంగా 1 రూపాయి అనేవి 3 ఉన్నాయి, 50 పైసలు 5 ఉన్నాయి, 25 పైసలు 7 ఉన్నాయని అర్థం. అప్పుడు క్లియర్గా మనకి 1 రూపాయి 3 ఉన్నాయి కాబట్టి ఇది 3 రూపాయలు, 50 పైసలు 5 ఉన్నాయి కాబట్టి క్లియర్గా ఇది 2.5 అని చెప్పొచ్చు. 2.5 5 అర్ధలు. 7 పావలాలు ఎంత అంటే కనుక ₹1.75. ఇలా మన ప్రకారంగా మొత్తం ఎంత అంటే కనుక చూడండి ఒకసారి. ఇది 5 6 6.5 ఇది ఒక 30 పావలు అంటే కనుక 7 పావలా అని అర్థం. అంటే మన ప్రకారంగా ₹7.25 ఆ సంచిలో ఉన్న డబ్బులు. ఆ సంచిలో ఉన్న డబ్బులు ₹7.25 అయితే వాడు చెప్పింది మొత్తము సొమ్ము 58 రూపాయలు అని చెప్పాడు. 58 రూపాయలు మొత్తము సొమ్ము 58 రూపాయలు. అందుకని 7 పావలా విలువ 7.25 విలువ 58 రూపాయలు అయితే అతని వద్ద ఉండే మొత్తము సొమ్ము ఏంటంటే మనం ఏవైతే కాయిన్స్ తీసుకున్నా తిప్పి రాసినప్పుడు చెప్పాడు. రెండాటికి ముందు కాయిన్ సంఖ్య కనుక్కోవాలి. కాయిన్ సంఖ్య కనుక్కోవాలి కాబట్టి 3కి ఎంత అని రూపాయి కాయిన్లు, 50 పైసల కాయిన్లు కనుక్కోవాలంటే కనుక 5కి ఎంత అని, అదే 25 పైసల కాయిన్లు కనుక్కోవాలంటే కనుక 7కి ఎంత అని. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. క్లియర్గా 8 సార్లు పోతుంది. 8 7 7 పావలాలు, 8 7 56, 8 పావలాలు 2 రూపాయలు. అంటే టోటల్గా మనకి 8 7 పావలాలు కాబట్టి 3 8లు 24 అని చెప్పొచ్చు. 5 8లు 40 కాయిన్లు,
7 56 కాయిన్లు. అంటే రూపాయలు 24 ఉన్నాయి, అలాగే అర్ధ రూపాయలు 40 ఉన్నాయి, అలాగే పావలాలు ఎన్ని ఉన్నాయంటే కనుక 56 ఉన్నాయి. ఇది వాడిచ్చిన ప్రకారం. కానీ వాడేం చెప్పాడు, ఆ సంఖ్యను తిప్పిరాయండి అని చెప్పాడు. ఆ సంఖ్యను తిప్పిరాయండి అంటే కనుక 1 రూపాయికి సంబంధించి, ఈ 50 పైసలకి సంబంధించి, 25 పైసలకి సంబంధించి తిప్పిరాయండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 56 రాసుకోండి అని చెప్పాడు, ఇదేమో 40, ఇదేమో 24. తిప్పి రాసిన తర్వాత ఇప్పుడు డబ్బులు కౌంట్ చేయమని చెప్తున్నాడు. రూపాయి కాయిన్లు 56 ఉన్నాయి కాబట్టి ఇది 56 అని చెప్పొచ్చు. అర్ధ రూపాయలు 40 ఉన్నాయి కాబట్టి 20 అని చెప్పొచ్చు. పావలాలు మనకి 24 ఉన్నాయి కాబట్టి పావలాలు 24 ఉన్నాయి కాబట్టి 6 రూపాయలు అని చెప్పొచ్చు. ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత అంటే కనుక చూడండి ఒకసారి, 76 + 6 ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 82 రూపాయలు అని చెప్పొచ్చు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 82 రూపాయలు అని చెప్పొచ్చు. ముందుగా కాయిన్ సంఖ్య కనుక్కొని ఆ తర్వాత తిప్పి రాయాలి. ఇక్కడ క్లియర్గా బేసి ప్రధాన సంఖ్యల నిష్పత్తి, బేసి ప్రధాన సంఖ్యల ఆరోహణ క్రమంలోనే బేసి ప్రధాన సంఖ్యలు కాబట్టి 3, 5, 7 అని చెప్తాం. వాస్తవానికి గ్యాప్ సమానంగా ఉండే ప్రధాన సంఖ్యలు, ఈ రెండింటికి గ్యాప్ చూడండి ఒకసారి 2, ఈ రెండింటికి గ్యాప్ చూడండి ఒకసారి 2. అలా గ్యాప్ సమానంగా ఉండే ప్రధాన సంఖ్యలు 3, 5, 7 అదొకటి ఉంటుంది. అలాగే 6 గ్యాప్ ఉండే ప్రధాన సంఖ్యలు కూడా ఉంటాయి. అలాగే 2 గ్యాప్ ఉండే ప్రధాన సంఖ్యలు ఒక్క 3, 5, 7 మాత్రమే ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ రకంగా కాయిన్స్ కనుక్కున్న తర్వాత ఆ తర్వాత తిప్పి రాసిన తర్వాత సొమ్ము అడిగాడు. 82 రూపాయలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఒక మిశ్రమంలో 3 రకాల టీ పౌడర్లు కలవు మరియు బరువుల మధ్య నిష్పత్తి 4:5:8. ఒకవేళ 5 కేజీల మొదటి రకం టీ పౌడరు, 10 కేజీలు రెండవ రకం టీ పౌడరు మరియు కొన్ని కేజీల మూడవ రకం టీ పౌడర్లను ఆ మిశ్రమానికి కలిపినట్లయితే ఆ 3 రకాల టీ పౌడర్ బరువుల మధ్య నిష్పత్తి 5:7:9 అవుతుంది. అయితే చివరిగా ఏర్పడిన మిశ్రమములో మూడవ రకం టీ పౌడర్ ఎంత అడిగాడు. లెక్కన పూర్తిగా చేయక్కర్లేదు. చివరిగా ఏర్పడిన 3 టీ పౌడర్లు ఇవి. చివరిగా ఏర్పడిన మిశ్రమంలో మూడవ రకం అడిగాడు కాబట్టి 9. మూడవ రకం అడిగాడు కాబట్టి 9. కింద ఆప్షన్లో 9వ ఎక్కం పోవాలి. అలా కాకుండా మనకి చివరిగా కాకుండా మొదటి దానిలో ఉన్నది అడిగాడు అనుకోండి, మూడవ రకం ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8వ ఎక్కం పోవాలి. ఇది చివరిగా ఏర్పడిన మిశ్రమంలో అని చెప్పాడు కాబట్టి ఇది చివరిగా ఏర్పడిన మిశ్రమం. దాంట్లో మూడవ రకం అడిగాడు కాబట్టి 9కి కింద ఆప్షన్ 9వ ఎక్కం పోవాలి కాబట్టి 9వ ఎక్కము అంటే టోటల్ 9 ఉండాలి. ఇక్కడ సమాధానం ఎంత అంటే 45. సమాధానం ఎంత అంటే 45. చూడండి ఒకసారి, ఇంత భారీ లెక్క చాలా సింపుల్గా అయిపోయింది. సరదాగా లెక్క చేద్దాం అనుకుంటే కనుక చూడండి ఒకసారి, వాడు మొదటి రకము, రెండవ రకము, మూడవ రకము అని చెప్పేసి 4:5:8 రేషియోలో ఉన్నాయని చెప్పాడు. కలిపిన తర్వాత టీ పౌడర్ కలిపిన తర్వాత ఇది 5:7:9 అని చెప్తున్నాం. అది వాడు కలిపిన విధానం ఏంటి అంటే కనుక మన ప్రకారంగా ఇక్కడ 1 పెరిగింది, మన ప్రకారం ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 1 అని మనం అనుకునే ప్లేస్లో వాడు 5 ఇచ్చాడు. చూడండి ఒకసారి, 5 కేజీలు మొదటి రకం టీ పౌడరు, రెండవ రకం టీ పౌడర్ వచ్చి 10 అని చెప్పాడు. మన ప్రకారం 1 పెరిగిందన్న చోట 5 ఉంది, 2 పెరిగిందన్న చోట 10 ఉంది. కరెక్ట్గా సింక్ అయిపోయింది. అంటే ఒక పార్ట్ పెరిగింది అంటే కనుక 5 కేజీలు, 2 పార్టులు కాబట్టి క్లియర్గా 10 కేజీలు అయింది అక్కడికి. అలా ఎక్కడ కూడా మనకి ఒక పార్టే పెరిగింది కాబట్టి ఒక పార్టీకి 5 కేజీలు, ఒక పార్టీకి 5 కేజీలు కలిపిన తర్వాత అడిగాడు కాబట్టి 9కి ఎంత అని 45 కేజీలు అని చెప్పచ్చు. 9కి ఎంత అడిగాడు కాబట్టి 45 కేజీలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ అక్కడ ఉన్న దానిని సింపుల్గా మాట్లాడుకోవచ్చు, కానీ దానికంటే ముందు ఆప్షన్ వాడే ప్రయత్నం చేయాలి.